హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. కార్తీక వ్రతము చేసిన పురంజయుడు. అత్రి మహాముని అగస్య మహర్షికి చెప్పినట్లు జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇట్లనియే. అంత అత్రి మహర్షి అగస్యునితో ఇట్లనియే: ఓ అగస్య మహర్షి, సుశీలుడు ఆ విధముగా చేసిన అనేక ఉపదేశములకు పురంజయ మహారాజు మనసు మారినది. వెంటనే దేవాలయమునకు వెళ్ళెను. శ్రీహరికి షోడశోపచార పూజలు చేసెను. హరినామస్మరణ చేయుచు సాష్టాంగ దండ ప్రమాణములు చేసెను. ఆ రాత్రి అంతయు జాగరణ చేసెను. అనంతరము మరుసటి రోజు ఉదయము గృహమునకు తిరిగి వచ్చెను. అతని అదృష్టవశమున అతడి ఇంటికి వచ్చి కొలది సేపటికే తులసి పేరులను కంఠమున అలంకరించుకొని బ్రాహ్మణ తేజస్సుతో ఒక బ్రాహ్మణుడు ఎదురొచ్చెను. ఆ బ్రాహ్మణోత్తముడును పురంజయుని చూచి ఇట్లనెను: ఓ పురంజయ మహారాజా, ఇది చాలా శుభ సమయము. వెంటనే సైన్యమును సమాయత్తము గావించుకుని యుద్ధభూమికి వెళ్ళము, నీకు శుభము కలుగును అని చెప్పి తులసిదళములతో చేయబడిన చక్రమును అతన్ని హస్తమునందు ఉంచి అదృశ్యమయ్యాడు. పురంజయుడు ఎంతగానో ఆశ్చర్యపడాను. ఆ వచ్చిన బ్రాహ్మణుడు నిశ్చలముగా శ్రీ మహావిష్ణువే అని భావించాను. అతనికి రెట్టింపు స్థైర్యము కలిగినది. లేచి మిగిలిన స్వల్ప సైన్యముతో యుద్ధభూమికి వెళ్ళెను. మరలా ఇరువురికి యుద్ధము సాగినది. నిమిషములు గడుచుచున్న కొలది పోరు మరింతగా భయంకరముగా సాగినది. శ్రీహరి కృపాకటాక్ష వీక్షణముల వలన ఆనాడు యుద్ధరంగమందు ఎచట చూచినను పురంజయుడే కానవచ్చెను. అతని సైనికులు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధము చేయుచుండిరి. జయలక్ష్మి పురంజయుని వరించినది. ఇరుగు పొరుగు రాజులందరూ పురంజయుని దాటికి ఆగలేక భయపడి పలాయన మంత్రం పఠించిరి. ఈ విధముగా జయము కలుగుటకు కారణం కేవలం కార్తీక వ్రత ఫలమేనని గ్రహించి పురంజయ మహారాజు తన రాజ్యమంతటా ప్రజలందరూ మిక్కిలి భక్తిభావముతో కార్తీక మాస వ్రతం చేయవలనని దండోరా వేయించెను. ఓ అగస్త్య మహర్షి, విష్ణుశక్తిని మించిన శక్తి ఏమున్నది? భగవంతుడు సర్వంతర్యామి. ఇందుగలడు అందులేడని చెప్పుటకు ఏమాత్రమూ వీలులేదు. సూర్యునకు గల తేజము, కార్తీకము వంటి మాసము, గంగ వంటి పుణ్యనది, విష్ణువు వంటి దైవము మరి లేరు. ఈ కార్తీక మాస వ్రతము అత్యంత భక్తిభావంతో ఎవరు ఆచరింతురో, ఆ వ్రతఫలములను విని ఆనందింతురో అట్టి వారికి సర్వవిధములుగా శుభములు కలుగును.